హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దసరా. సో ఫెస్టివల్ అనగానే మొదటగా గుర్తొచ్చేది మన ఇంటి ముందర ముగ్గు లేనిది ఫెస్టివల్ చేసినట్టు ఉండదు. సో అలాగా నేను ముగ్గు వేసేసాను. అలాగే కడపమ్మకి పసుపు పూసి బొట్లు పెట్టి ఎంచక్కా అలంకరించాను. నిన్న ఆయుధ పూజ కాబట్టి ఇంకా చెండు పూలు మామిడాకులు కట్టేసి ఆయుధ పూజ కూడా చేసేసాను అనమాట. సో అది కూడా చూపిస్తాను చూడండి. ఏంటి ఈ ఆయుధాలు అనుకోద్దండి, ఇవి మా యొక్క పనిముట్లకు సంబంధించిన ఆయుధాలు అనమాట. అంటే మా అమ్మ మా నాన్న గంపలు లేవాళ్ళు, సో వాటికి సంబంధించినది. సో ఈరోజైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను పూజ కూడా కంప్లీట్ చేశాను. ఎంచక్కా అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కున్నాను అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ నవరాత్రులు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అసలు అమ్మకి చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపించింది అనమాట. ఈరోజైతే నా డ్రెస్ చూసారా? ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆకృతిలో తీసుకున్నాను. ఇంతకుముందు మీరు వీడియోలో చూసే ఉంటారు. సో ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట మార్నింగ్. సో అలాగా మార్నింగ్ గడిచిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఈవినింగ్ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఈవినింగ్ పూజారి వచ్చారు. మా తమ్ముడు వాళ్ళు పూజ చేపిస్తున్నారు. సో చాలా పెద్ద గజమాల తెచ్చారనమాట. అమ్మవారిని అయితే ఈవినింగ్ సూపర్గా రెడీ చేసాము. అసలు మనము ఫెస్టివల్ వస్తే కొత్త బట్టలు వేసుకొని ఎంత బాగా రెడీ అవుతామో అలాగా ఈరోజు ఈవినింగ్ అయితే అమ్మవారిని అంత బాగా రెడీ చేసాము. పింక్ కలర్ శారీ, డార్క్ పింక్ కలర్ శారీ, ఇంకా దాంట్లో మిక్స్డ్ గ్రీన్, ఇంకా పైన పింక్ కలర్ చున్నీ అనమాట. మీరే చూడండి ఫ్రెండ్స్, అసలు అమ్మవారు ఎంత బాగున్నారో. అంటే ఫెస్టివల్ రోజు మనం ఎంత బాగా రెడీ అవుతామో అలాగే అమ్మ కూడా మాతో పాటు రెడీ అయింది అనిపించింది. రోజు రెడీ చేసినా ఇంత లుక్ అనిపించలేదు, కానీ ఈ రోజు ఈవినింగ్ అంత బాగా లుక్ వచ్చింది. సో అమ్మ కూడా కొత్త బట్టలు వేసుకుంది అన్నట్లు అనిపించింది అనమాట నాకైతే. సరే, అయితే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నేను మీకు అసలు దసరా ఎందుకు జరుపుకుంటాము, ఎలా వచ్చింది అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. సో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడనమాట. అతను ఘోరమైన తపస్సు చేశాడు. ఎవరికి? బ్రహ్మకి. అప్పుడు బ్రహ్మ వచ్చి నీకేం వరం కావాలి కోరుకో అని అడిగినాడు అనమాట. అప్పుడు మహిషాసురుడు ఏమడిగాడంటే, నన్ను ఏ పురుషుడు చంపకూడదు, అలాంటి వరం నాకు ఇవ్వు అన్నప్పుడు బ్రహ్మ ఓకే అనేసి ఇచ్చేసాడనమాట. అయితే ఆ వరంతో మహిషాసురుడు ఏం చేశాడంటే, ఆ వరం గర్వంతో అతను నన్ను ఎవ్వరు ఓడించలేరు అనేసి స్వర్గంలో ఉన్న దేవతలను అందరినీ ఓడించాడనమాట. ఆ స్వర్గాన్ని ఆక్రమించేస్తుంటే అప్పుడు మన దేవుళ్ళు ఎవరు? బ్రహ్మ, విష్ణువు, శివుడు, వీళ్ళ ముగ్గురు కలిసి దుర్గాదేవిని సృష్టిస్తారనమాట. ఎందుకంటే మహిషాసురుని అంతం చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? అయితే ఇప్పుడు దుర్గాదేవి ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు మహిషాసురుడితో యుద్ధం చేస్తుందన్నమాట. అలాగే మహిషాసురుడు కూడా రూపాలు ధరిస్తూ యుద్ధం చేస్తుంటాడు అనమాట. ఆయన రూపాలు ధరిస్తుంటాడు, ఇక్కడ దుర్గాదేవి కూడా రూపాలు ధరిస్తుంటుంది అనమాట. సో ఆ విధంగా 9 రోజులు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ విజయదశమి రోజు వచ్చిన రోజు ఆ మహిషాసుర వర్ధన్ని అంతం చేస్తుందన్నమాట దుర్గాదేవి. సో అలాగా మనము ఈ ఫెస్టివల్ని విజయానికి సంకేతంగా మనం జరుపుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ రాముడి గురించి కథ చెప్తాను, వినండి. చాలా సింపుల్గా చెప్పేస్తాను నేను. సో రాముడు రావణుడితోటి ఈ నవరాత్రుల్లోనే ఈ 9 రోజులు యుద్ధం చేస్తాడనమాట. అసలు యుద్ధం ఎందుకు చేస్తాడు అంటే, రాముడు భార్య అయిన సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్తాడనమాట. సో ఎత్తుకెళ్ళిన తర్వాత రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, ఇంకా వానర సైన్యం వీళ్ళంతా కలిసి లంకను దాటుకొని రావణుడి దగ్గరికి వెళ్ళి ఈ 9 రోజులు యుద్ధం చేస్తారనమాట. యుద్ధం చేసి రావణుడిని అంతం చేసి సీతాదేవిని రక్షిస్తారు. సో విజయానికి సంకేతంగా ఈ విజయదశమిని జరుపుకుంటారనమాట. ఇది ఒక శుభకార్యంగా, ఒక ఫెస్టివల్ మాదిరిగా జరుపుకుంటారు. సో ఆ విధంగా మనకి ఈ విజయదశమి వచ్చిందనమాట. ఈ నవరాత్రుల్లో అయితే దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని అలంకరించి పూజ చేస్తారనమాట. సో అలాగే దక్షిణ భారతదేశంలో అయితే తెలుగు రాష్ట్రాల్లో బొమ్మల కొలువుతోటి ఫెస్టివల్ మాదిరిగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో అయితే రావణుడి బొమ్మ తయారు చేసి కాల్చివేస్తారనమాట. చెడు అంతానికి సంకేతంగా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్. ఇంకా ఆయుధ పూజ కూడా చేస్తాము. అంటే మనం చేసే వర్క్స్కి సంబంధించిన
థింగ్స్ ఉంటాయి కదా, అంటే పనిముట్లు, వాటికి కూడా మనం ఆయుధ పూజ చేస్తాము. అలాగే జమ్మి చెట్టుకు కూడా పూజ చేస్తామన్నమాట. జమ్మి చెట్టు ఎందుకు అంటే అప్పట్లో పాండవులు వాళ్ళ యొక్క ఆయుధాలు జమ్మి చెట్టు దగ్గర పెట్టి పూజించే వాళ్ళనమాట. సో విజయానికి సంకేతంగా జమ్మి చెట్టుకి పూజిస్తారనమాట. అది ఫ్రెండ్స్. అలాగే మనం కూడా మన వాహనాలు తీసుకెళ్ళి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేపిస్తాం, ఎందుకంటే అది కూడా మన ఆయుధం కాబట్టి. సో నేను కూడా జమ్మి చెట్టుకు వచ్చాను. ఎక్కడ అనుకుంటున్నారా? మన కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అనమాట. జమ్మి చెట్టుకి చాలా బాగా డెకరేషన్ చేశారు. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది. సో నేను కూడా జమ్మి తీసుకొని మా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాను. వాళ్ళు కూడా నాకు ముందు ముందు ఎన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారనమాట. సో అది ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా, బై బై.